మధురానగర్లో కొలువైన శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లోని మధురానగర్లో గల శ్రీ బంగారు మైసమ్మ ఆలయాన్ని నిర్మించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన వార్షికోత్సవ పూజలకు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీ 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 డాక్టర్ సాయి కుమార్ బాబాజీ, తలసాని సాయి కిరణ్ తదితరులు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు దత్తాత్రేయ, సాయి కుమార్ బాబాజీ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం ఆయనను నిర్వాహకులు సన్మానించారు. సంవత్సరాల కింద ఓ మంచి సంకల్పంతో ఈ బంగారు మైసమ్మ దేవాలయాన్ని వారు అభివృద్ధి చేస్తూ ఈరోజు ఒక వైభవపేతమైనటువంటి స్థితికి తీసుకురావడం, ఇది చాలా గొప్ప ఆధ్యాత్మికమైన కేంద్రంగా, మన సాంస్కృతికమైనటువంటి భావాలకు ప్రతీకంగా, అలాగే ఈ యొక్క మన యొక్క బౌద్ధనగర్, సీతాఫల్ మండి, చిలకలగూడ వీటన్నిటి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లాలని, దాంతోపాటు మహిళలు చాలా సంతోషం, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా మనందరికీ కూడా నైతికమైన విలువలు పెంచి, ధార్మికమైన భావాలను పెంచి, ధర్మరక్షణే మన దేశ రక్షణ అనే భావనను నిర్మాణం చేయడం చాలా అవసరం. ప్రజలు నైతిక వర్తనలు ఉంటే అనేకమైనటువంటి ఒక వ్యాధులు, రుగ్మతలు పోయే అవకాశం ఉంటుంది. అందుకోసమనే మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి రుగ్మతలకు దూరంగా ఉండాలంటే ఆలయమే కేంద్రం, దేవాలయమే కేంద్రం. అలాంటి దేవాలయాన్ని మనం పవిత్రంగా భావించి దాన్ని ఇంకా పవిత్రమైన స్థితిలో తీసుకెళ్ళాలి. అందరు భక్తులు కూడా మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి నేను పవన్ కుమార్ గౌడ్ గారు, వారి కుటుంబానికి భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆస్వాదించి ఉన్నతమైన పదవులు ఇవ్వాలని నేను వారిని భగవంతునితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు దత్తాత్రేయ అభినందించారు. ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులను ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, అధ్యక్షుడు బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి ధనశేఖర్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేందర్ గౌడ్, శైలేందర్, రవీంద్ర సాగర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మన బంగారు మైసమ్మ అమ్మవారి దేవాలయం నిర్మించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క అమ్మవారికి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఈ యొక్క అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఉత్సవం జరుపుతున్న సందర్భంలో అమ్మవారి కళ్యాణాన్ని ఆరుబయట జరపాలని చెప్పి నిర్ణయించి కమిటీ సభ్యులందరూ అశేష భక్తుల మధ్యలో ఈ యొక్క అమ్మవారి కళ్యాణం జరపడం అనేది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. మధురానగర్ కాలనీ మరియు పార్షిగుట్ట, సంజీవపురం, సికింద్రాబాద్, సనత్నగర్ ప్రజల యొక్క ఆరాధ్యమైనటువంటి బంగారు మైసమ్మ అమ్మవారి 10వ వార్షికోత్సవానికి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మన మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచందర్ గారు, మాజీ గవర్నరు బండారు దత్తాత్రేయ గారు, తదితర సాయిబాబా టెంపుల్ వ్యవస్థాపకులు శ్రీ సాయి కుమార్ గారు కూడా ఈ యొక్క అమ్మవారి మందిరాన్ని దర్శించుకొని ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ, ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. దీపాల వెలుగు నింపినామే, గండాలు తొలగంగా కదము తొక్కిరావే. బంగారు మైసమ్మో మా భారము తొలగించవే, బంగారు మైసమ్మో మా దిక్కుముక్కు వైదివే. బంగారు మైసమ్మ తల్లి రావే, మా బాధలు ఎడబాపంగా గదిలి రావే. గండా దీపాల వెలుగు నింపినామే, గండాలు తొలగంగా కదము తొక్కిరావే.